పశ్చిమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు వెల్లర్లు వ్యాపారస్తులను బెదిరింపులకు పాల్పడుతున్నారని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆరోపించారు. సహకరించకపోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కనిపించిన గణబాబు ఎన్నికల వేళ ప్రత్యక్షమయ్యారని విమర్శించారు. ఎన్ఏడి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణబాబు బెదిరింపులకు వ్యాపారస్తులు బిల్డర్లు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని సవాల్ను విసిరారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన 19 నెలల్లో పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ నియోజకవర్గంలో 265 కోట్ల అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. అలాగే సొంత నిధులతో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ఆనంద్ కుమార్ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పశ్చిమలో వైసీపీ విజయం సాధిస్తోందని ధీమాను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాకముందే ఎంతో అభివృద్ధి చేసిన అడారి ఎమ్మెల్యేని చేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతోందని ప్రజలు వైసీపీకి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. రైల్వే చిక్కులలో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిక సమర్పించారన్నారు. ఇప్పటికే 2000 కోట్లతో రహదారులు, అండర్ పాత్ వే వంటి అనేక అభివృద్ధి పనులు మంజూరయ్యాయని, ఎన్నికల తర్వాత ప్రారంభమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు, సరిగ్గా బెదిరింపులతో ఓట్లు పొందడానికి పాల్పడుతుండడం అప్రజాస్వామికమని ఆరోపించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ చైర్మన్ ఆల్ప కృష్ణ మాట్లాడుతూ గణబాబు అప్రజాస్వామ్యం విధానాలపై మండిపడ్డారు. దమ్ముంటే నీతి రాజకీయాలు చేయాలని సవాల్ను విసిరారు. ప్రజాస్వామ్యం బద్దంగా ఢీ కొనాలని సూచించారు. వ్యాపారస్తులు బిల్డర్లను బెదిరిస్తున్నట్లు తమ దగ్గర ఆధారాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు. తమ నాయకుడు అడారి ఆనంద్ కుమార్ నీతి రాజకీయాలు చేయమన్నాడని, గణబాబు కూడా నిజాయితీ రాజకీయాలు చేస్తే హర్షిస్తామని తో పలికారు. అడ్డదారిలో ఎమ్మెల్యే అయిపోవాలన్న రోజులు పోయాయని, అందుకే ఓటమి భయం పట్టుకుని రౌడీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు సృష్టించి గెలవడం కాదని నీతిగా గెలవాలని సూచించారు. ఎన్నికల్లో వారు గెలవరనేటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని డబ్బు బలంతో, బంగారం బలంతో, లేదు వారికి ఉన్నటువంటి అధికార బలంతో ఇవాళ అనైతిక చర్యలకు పాల్పడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వర్గాన్ని ఇవాళ వాళ్ళ అనుచరుల ద్వారా వారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేది సత్యం, నిజం. మీరు అడగొచ్చు ఆధారాలు చూపిస్తారా అని. ఆధారాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఆధారాలు చూపిస్తే గణబాబు గారు రాజకీయాల్లో నుండి తప్పుకుంటారా, పోటీ నుండి తప్పుకుంటారా అనే విషయం కూడా మీ ద్వారా గణబాబు గారికి మేము ఈ వేదిక నుండి సవాల్ చేస్తూ ఉన్నాం. అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసేయాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. దొంగ ఓట్లు సృష్టించి, దొంగ ఓట్లు తెప్పించుకొని, దొంగ ఓట్లు గెలిచినటువంటి విధానం స్థానిక శాసనసభ్యుడు గణబాబు గారికి సొంతం. 2014లో గణబాబు గారు గెలిచిన విధానం ఏంటో మాకు తెలుసు. 2019లో గణబాబు గారు గెలిచినటువంటి విధానం ఏంటో మాకు తెలుసు. కానీ ఇప్పుడు గణబాబు గారి పప్పులు ఉడకవు. ఓటమి భయం పట్టుకుంది గణబాబు గారికి. ఓడిపోతానని చెప్పేసి భయం పట్టుకుంది గణబాబు గారికి. దీనికి కారణం 10 సంవత్సరాల నుండి వారి ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి సంక్షేమం చెప్పుకోదగ్గ అభివృద్ధి పశ్చిమ నియోజకవర్గంలో లేదు. 2019 నుండి కూడా అసలు గణబాబు గారు శాసనసభ్యుడిగా కనిపించినటువంటి చరిత్ర కూడా లేదు. ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు గణబాబు గారిని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భయం పట్టుకొని గణబాబు గారు ఈ రోజున ప్రతి వ్యాపారస్తుడికి, ఈ వ్యాపారస్తుడు ఆ వ్యాపారస్తుడనే కాదు, ఈ బిల్డరు ఆ బిల్డర్ అనే కాదు, ఒక్కరేంటి వందలాది మంది దగ్గరికి వారి అనుచరులు పంపించేసి వారు ఫోన్లో మాట్లాడుతున్నారనేది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. కానీ మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు నేర్పింది లేదు, మా అడారి ఆనంద్ గారు నేర్పింది నీతిమంతమైన రాజకీయాలు చేయమన్నాడు తప్ప ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేయమని మాకు చెప్పలేదు. మేము వాళ్ళు అడుగుతున్నాం స్పష్టంగా, తెలుగుదేశం పార్టీ వారిని మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంలో మీరు మమ్మల్ని ఢీకొట్టండి. మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన మంచి
మీరు చెప్పుకోండి, లేదా ఈ 2 సంవత్సరాల 10 నెలల్లో మా ఆనంద్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం మేం చెప్పుకుంటాం, లేదా 5 సంవత్సరాలలో మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మేం చెప్పుకుంటాం. మీ ప్రభుత్వంలో కూడా 2014 నుండి 19 వరకు మీరు చేయనటువంటి అభివృద్ధి గణాంకాలతో సహా ఆ రోజు 2019 నుండి 2024 ఇప్పటి వరకు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరి వెస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఆనంద్ కుమార్ గారు సంవత్సరాల కాలం పైగా మరి వెస్ట్లో 14 వార్డులో కూడా గడప గడపకు ప్రోగ్రాం కానీ ప్రతి విషయంలో తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 10 వరకు కూడా తిరుగుతా ప్రజలందరి దగ్గరికి కలుస్తా. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే మాట ఇచ్చారో మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఓటు వేసిన వారికి ఓటు వేయని వారికి వాళ్ళు ఏ పార్టీ వారైనా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి పథకాన్ని అందిస్తామని చెప్పి ఈరోజు 26 జిల్లాల్లో ముఖ్యమంత్రి గారు పరిపాలన చేయడం, తద్వారా ఆనంద్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం. ఈ సంవత్సరాల కాలంలో ఏ పదవి లేకపోయినా మీకు ఈరోజు 225 కోట్ల రూపాయల పైగా 14 వార్డుల్లో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, సచివాలయం బిల్డింగ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతిదీ నిర్మాణం చేస్తూ ఈరోజు మేఘాద్రి గడ్డ దగ్గర కానీ, ఎన్ఏడి గౌరీనగర్ కానీ, కంచరపాలెం కానీ, ములగాడ కానీ, అచ్చినాలో కానీ సుమారు 4,000 మందికి ఇల్లులు గృహప్రవేశాలు చేయించి సత్యనారాయణ వ్రతం చేయించి మరి పట్టుబట్టలు పెట్టి మరి వాళ్ళందరూ కూడా గృహప్రవేశం చేయించడం, మేఘాద్రి గడ్డ దగ్గర చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి కాపు కళ్యాణ మండపాన్ని 2 కోట్లతో నిర్మించి ఇవ్వడం, కుమారి కళ్యాణ మండపం నుంచి వంటిల్లు వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ కోసం 30 కోట్లు వెచ్చించడం, మరి అలాగే ఇక్కడే మా 52 వార్డులో పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కరాసా బిఆర్టీఎస్ రోడ్ కనెక్టింగ్ 60 అడుగుల రోడ్డు క్యాబినెట్లు అప్రూవల్ చేయడం, కంచరపాలెం నుంచి మేఘాద్రి గడ్డ వరకు గడ్డ రిటైనింగ్ వాల్స్ అన్ని రైల్వే అధికారులతో మాట్లాడి ఒప్పించడం, ఇలాగా ప్రతి వార్డులో మరి సంక్షేమ పథకాలు సుమారు 700 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ మరి ఆనంద్ గారి తాలూకు అభివృద్ధిని ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ కూడా మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకుంటాం, భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటాం చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అపోజిషన్ లీడర్ స్థానిక ఎమ్మెల్యే గారు మరి ప్రతి వార్డులోకి వెళ్తూ ఉన్నారు, నాకు ఓట్ చేయండి అని. మరి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, దేనికి ఓట్ చేయాలి? మీరు కరోనా వచ్చినప్పుడు వచ్చారా? మనకి కనిపించారా? మరి ఉద్దుత్ తుఫాన్ వస్తే మీరు కనిపించారా? కరోనా వస్తే మీ గేటుకి బోర్డు పెట్టి నన్ను ఎవరు కలవకండి, నేను బీచ్లో గెస్ట్ హౌస్లో ఉన్నాను అని చెప్పి అక్కడ వెళ్ళిపోయారు. మరి కరోనా వచ్చి వేలాది మంది, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరికి అందుబాటు లేకుండా ఈరోజు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఏ సహాయంలో కూడా పాల్గొనకుండా ఈరోజు ఓటు అడగడానికి వెళ్తే ప్రతి ఒక్క ఓటర్ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు. ఆనంద్ గారు వచ్చారు, ఆనంద్ గారు పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. సుమారు నెలకి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మేర సొంత నిధులతో పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. 15 నుంచి 20 కోట్ల రూపాయల పైగా అనేకమైన స్కూల్ బిల్డింగ్స్ కానీ, మరి మీరు చూశారు కాన్వెంట్ జంక్షన్లో మన కాన్స్టిట్యున్సీ కాకపోయినా ఎండుమామ గుడికి 35 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇక్కడే సుసల్ల కాలనీలో సింహాచలం దేవస్థానం ల్యాండ్లో వెంకటేశ్వర స్వామి గుడి నిర్మిస్తూ ఉన్నారు, దానికి ఆర్థిక సాయం కానీ ప్రతి విషయంలో ప్రతి పనికి మన ఆనంద్ గారు కనిపిస్తున్నారు. మీ ఆనంద్ గారిని ఇక్కడ వెస్ట్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలవలేదు. ఆనంద్ గారు చాలా తక్కువ టైంలో ఎక్కువ అభివృద్ధి చేశారు. మీ ఆనంద్ గారిని గెలిపించుకుంటాను ప్రతి ఒక్కరు కూడా మాకు డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. 14 వార్డులో కూడా మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అరిచే నినాదానికి, ఆచరించే విధానానికి, చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేని రాజకీయాలు నువ్వు చేస్తే క్షమించాలి, మీరు చేస్తే ఆచరణలో పెట్టే రాజకీయాలు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ఆనంద్ గారు, మా నాయకులు శ్రీధర్ లాంటి పెద్ద మనిషి వాళ్ళు, బెహరా లాంటి వాళ్ళు, పివి సురేష్ లాంటి వాళ్ళు, భద్రిగారు లాంటి వాళ్ళు మాకు నేర్పించారు. తెలుసుకోండి, మంచి పద్ధతి కాదు, గొడవలు వద్దు,
సాంప్రదాయబద్ధంగా వెళ్దాం. సమస్యల సాధనం కోసం, ప్రజలకు సేవ చేయడంలో మీరు పోటీ పడండి, మేము పోటీ పడతాం. మీరు అంటున్నారు కదా మంచి ముత్యమని, మీరు చెప్పుకుంటున్నారు కదా, మీ ముత్యమో అని ముత్యమో మీరు నిరూపించుకోండి అయ్యా. మరొక మాట కూడా మీకు తెలియజేస్తున్నా మీ ద్వారా ప్రజలకు. అయ్యా, మీ నాయకుడు, మీ ఆదినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అని అంటున్నారే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గణబాబు గారి ద్వారా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మీరు బెయిల్ పిటిషన్ పెట్టుకున్న దాంట్లో ఏమని మీరు పేర్కొన్నారు? నా కళ్ళు బాగోలేవు, కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి, కడుపులో నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నడవలేకపోతున్నాను, ఒంటి నిండా దురద, మహాప్రభు నాకు వెంటనే బెయిల్ ఇప్పించండి, ఇంకా కొన్ని రోజులు నేను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే గనక నా భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది, మహాప్రభు బెయిల్ ఇప్పించండి మీరే. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరెలా భరోసిస్తున్నారు బాబు? మీ ఆరోగ్యమే బాగాలేదు, మీ పరిస్థితే బాగాలేదు కదా. మరి మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 6 కోట్ల 7 కోట్ల ప్రజానికానికి ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఘనమైన గణబాబు గారి శాసనసభ్యుడి యొక్క నాయకుడు మాకేం భరోసా ఇస్తాడు అని చెప్పి తెలియజేస్తూ, దయచేసి వేదికకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే గణబాబు గారి యొక్క అరాచకాన్ని ప్రజలకు వివరించడమే మా కార్యక్రమంగా పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి మరి ఈ సందర్భంలో మరొకసారి మేము అప్పీల్ చేస్తున్నాం. మంచి రాజకీయాలు చేద్దాం, స్వచ్ఛమైన రాజకీయాలు చేద్దాం, ప్రజల సేవ చేయడంలో పోటీ పడదాం ఉందాం తప్ప మేము ఇంకో రాజకీయాలు మాకు తెలియవు. అలా మీరు చేస్తే మీకు మంచిది, మాకు మంచిది, సమాజానికి మంచిది, ప్రజలకు మంచిది, పత్రిక విలేకరులకు మంచిది, సమాజానికి మంచిది, అంతే తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ, చివరికి ఒక మాట మీకు గణబాబు గారికి తెలియజేస్తున్నాం. మీరు మాకు రాజకీయాలు నేర్పక్కర్లేదు. నెమలికి నాట్యం, హంసకు నడక, చాపకు ఈత నేర్పడం ఎంత సత్యమో మీరు కూడా మాకు అలాంటి మాటలు చెప్పొద్దని చెప్పి గణబాబు గారి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. మీరు అడగొచ్చు. ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా. మరొక విషయం తెలియజేస్తున్నా, గణబాబు గారికి వ్యక్తిగతంగా మాకు తెలుసు, సాక్షాత్తు కొంతమంది దళితుల్ని, దళిత సోదరుల్ని బెదిరిస్తున్నారు, మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మరో కారంచేడు కావాలా మీకు? గోపాలపట్నం కావాలంటే మీ ఆలోచన మీరు ఆలోచించుకోండి. మేము అభివృద్ధి చేస్తాం, మాకు ఓటు వేయండి అన్నప్పుడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. రేపు ఆనంద్ గారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆనంద్ గారు బెస్తా, గణబాబు బెస్ట్ అంటే ఆడారు ఆనంద్ కుమార్ గారు. మరి ప్రాంతం ఏ ప్రాంతంలో అయినా సరే ఆర్థిక సాయం చేస్తున్నారు. మరి ఇక్కడే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణ, ఆంధ్రాలో కూడా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ విశాఖ డైరీ చైర్మన్గా, తులసిరావు గారు కొడుగ్గా ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతోమంది వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రైతులందరూ కూడా మాకు మంచి నాయకత్వం వహిస్తున్న ఆనంద్ గారికి రేపు రాబోయే ఎలక్షన్స్లో వెస్ట్ కాన్స్టిట్యున్సీ బెస్ట్ ఎమ్మెల్యేగా 14 వార్డుల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఏది ఏమైనా స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారికి మరి ఇక్కడ ఆఖరి రోజులు మరి ఇలాగ భయప్రాంతాలకు గురి చేయడం వ్యాపారస్తులు కానీ బిల్డర్లు కానీ ఇది మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తూ, మరి ఈరోజు ఆనంద్ గారు రేపు పొద్దున ఈ నెల 13వ తారీఖున ఎలక్షన్స్లో అందరూ కూడా 2 ఓట్లు, ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓట్ చేసి ఇద్దరిని భారీ మెజార్టీతో గెలవబోతున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి వార్డులోకి వెళ్తున్నారు, ఇక్కడ వ్యాపారస్తులను బెదిరిస్తున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు. నేను ఎమ్మెల్యేని అవుతున్నాను, నాకు మంత్రి పదవి వస్తుంది, మీరు 1,00,000 ఇవ్వండి, మీరు 5 లక్షలు ఇవ్వండి, మీరు 10 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి వ్యాపారస్తులు, బిల్డర్లు అందరూ భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈయనేది ఎమ్మెల్యే అవ్వకముందే, మంత్రి అవ్వకముందే మమ్మల్ని డబ్బులు గుంజుతూ ఉన్నాడు,
ఆనంద్ గారు ఏదున్నా తన సాయం చేస్తూ ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు. మరి ఆనంద్ గారికి గణబాబుకి ఇది తేడా అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మాకు ఈ ఎలక్షన్ అయ్యే వరకు మీ ఊరు వదిలి వెళ్ళిపోతాం, మళ్ళీ 14వ తారీఖున 15వ తారీఖు మళ్ళీ ఊర్లోకి వస్తామని చెప్తా ఉన్నారు. స్థానిక వ్యాపారస్తులు కానీ స్థానిక బిల్డర్లు కానీ మరి ఈ విధంగా మంచి పద్ధతి కాదు. వాటర్ లేవనే ఉంటే మనగా ఈ రోడ్డు వేస్తాం, ఈ కాలువలు వేస్తాం, ఈ బిల్డింగ్లు కట్టాం, మీకు ఈ పార్కులు కట్టాం. ఈరోజు మా వార్డు ఉంది, 19 పార్కులు నిర్మించాం, 25 కోట్ల రూపాయలతో రోడ్స్, డ్రైన్స్, సచివాలయం బిల్డింగ్లు కట్టించాం. మా వార్డులో 18,000 మంది ఓటర్లు ఉంటే 13,000 మందికి 35 కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు ఇచ్చాం. కనిపించారా మీరు? 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదవిని అనుభవిస్తున్నారే, మరి మీరు సేవ చేశారా? సేవ చేయకపోగా సేవ చేసిన మా మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలు గమనించండి, ఎంతవరకు గణబాబు గారు చేసేటువంటి ఆరోపణలు నిజం. మళ్ళీ గణబాబు గారు ఎలక్షన్స్ రాగానే మళ్ళీ మొదలుపెట్టారు వారు రాజకీయ వర్గ జెండా నట్ట నడుమ అడారి ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జెండా నట్ట నడుమ సంక్షేమ సారథి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. గూండాకు ఒక జెండా ఇచ్చి జెండానే గూండాగా మార్చిన కొంతమంది కిరాయి గూండాలైనటువంటి తెలుగుదేశం పార్టీ గూండాలు, తెలుగుదేశం పార్టీ బ్రోకర్లు పశ్చిమ నియోజకవర్గంలో దౌర్జన్యం చెలాయించాలని చూస్తే తస్మత్ జాగ్రత్త. 225 కోట్ల రూపాయల పైగా అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ వరకు కూడా పూర్తిగా అండర్గ్రౌండ్ కేబులింగ్, పెద్ద పెద్ద ఉద్దుదు తుఫాను కానీ వర్షాలు కానీ వచ్చినప్పుడు పవర్ కట్ లేకుండా మరి యొక్క సదుపాయాన్ని కూడా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఆనంద్ గారు కృషితో, ముఖ్యమంత్రి గారు సాయంతో ఆ పనులు కూడా శాంక్షన్ అయ్యాయి. అదేవిధంగా కంచర్పాలెం రామ్మూర్తి పంతులపేట దగ్గర ఒక ఫ్లైఓవరు, 104 నుంచి ఆస్మాన్పాలెం వెళ్ళడానికి అండర్ పాత్వే, దుర్గాపురం నుంచి కరాసర్ వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బాజీ జంక్షన్ నుంచి కాకన్నార్కి ఒక అండర్ పాత్వే, జువ్వాలమ్మ గుడి పాతకాపలపట్నం నుంచి విమానారానికి ఒక దారి, కొత్తపాలెం నుంచి నరవకెళ్ళే ఒక దారి, వెంకటాపురం నుంచి కొత్తపాలెంకి ఒక అండర్ పాత్వే, మేఘాద్రగడ్ నుంచి మళ్ళీ నరవకు వచ్చే ఒక అండర్ పాత్వే, శీలానగర్ నుంచి విజ్ఞాన కాలేజీ వరకు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అలాగే ములగాడ నుంచి శీలానగర్ టోల్గేట్ వరకు సుమారు 2,000 కోట్ల రూపాయలతో రైల్వే అధికారులతో ఎస్టిమేట్లు వేయించడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు బస్సు యాత్రలు వచ్చినప్పుడు ఈ ప్రపోజల్ అంతా పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆ 2,000 కోట్ల రూపాయల బడ్జెట్, అది ఈ అండర్గ్రౌండ్ కేబులింగ్ ఆల్రెడీ కాంట్రాక్ట్ రెడీగా ఉన్నారు. ఈ 3,000 కోట్ల రూపాయలు మొత్తం 5,000 కోట్ల రూపాయలతో మరింత అభివృద్ధి చేయడానికి మా మేనిఫెస్టోలో కానీ మా పాంప్లెట్స్లో కానీ మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాం. మేము ఈ పనులు చేసాం కాబట్టి మాకు ఓటు చేయండి అని. అదే మీకు గణబాబు గారు వస్తే రేపు ప్రతి పనికి గతంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు తన కమర్షియల్ కాంప్లెక్స్కి జీవీఎంసీ టిప్పర్లు జేసీబీలు వాడారు మరి ఆ రోజు. మరి అదే మళ్ళీ వస్తే మా ప్రమాదం జరుగుతుంది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. రేపు ఆనంద్ గారిని మంచి నాయకత్వంలో మా 14 వార్డులో కూడా గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. మీరు సిద్ధమైతే మేధావులైనటువంటి విలేకరులను పెడదాం, లేదు మేధావి వర్గాన్ని పెడదాం, మీ ఇష్టం. మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవడానికి పెద్దలు జియాని శ్రీధర్ గారు, నేను సిద్ధంగా ఉన్నాం. చర్చకు సిద్ధమా? మీరు మీ మీద మేము ఆరోపణలు చేస్తున్నాం, మీరు అభివృద్ధి చేయలేదు. ప్రజలు కరోనాలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని మిమ్మల్ని గెలిపించిన ప్రభలు ప్రాణాలతో చెలగాటమాడి చావు అంచుకు వెళ్ళి బ్రతికి బట్టగట్టి ఈరోజు కొంతమంది ప్రాణాలతో ఉన్నారు అని అంటే ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ మాత్రమే ఫ్రంట్ లైన్లో ఉండి సహాయం చేసింది. పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. పిల్ల కాక్యం తెలుసు, ఉండేలు దెబ్బ అని మీకు హెచ్చరిస్తున్నా ఈ వేదిక మీద నుండి. తస్మత్ జాగ్రత్త.
సృష్టించో మీరు అధికారంలోకి రావాలనుకుంటే కళ, అది నిజం కాదు, నిజం కాదు. మళ్ళీ చెప్తున్నా, గోపాలపట్నాన్ని మీరు నివసించే ప్రాంతాన్ని కారంచేడు 1990లో జరిగిన సంఘటనలు పునరావృతం కావాలంటే మీరు మా మీద కాలు దువ్వండి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు చెలాయిస్తే ఊరుకోవడానికి ఇక్కడ ఎవడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గాజులు వేసుకొని లేరు. ఎవరినయ్యా నువ్వు బెదిరిస్తావు? ఎందుకయ్యా బెదిరిస్తావు? నువ్వు ఓటు అడగవయ్యా ప్రజాస్వామ్యంలో. కానీ మీకు అది తెలీదు. మీకు అధికారం కావాలి, మీ ఇష్టం, మీ పద్ధతి మీది. గెలవడం పడుకోవడం మీ సిద్ధాంతం అయితే గెలవడం పనిచేయడం మా సిద్ధాంతం అయ్యా. మీరు నీతులు చెప్పొద్దు. మా బిఎల్ఓలను ఏం చేస్తున్నారో మాకు తెలుసు, నల్లపూసలు ఎవరికి ఇచ్చారో మాకు తెలుసు, రింగులు ఎవరికి ఇచ్చారో మాకు తెలుసు, ₹1,00,000 ఆఫర్ ఎవరికి ఇచ్చారో మాకు తెలుసు, ఎవరెవరిని బెదిరిస్తున్నారో తెలుసు, మీరు ఎవరి దగ్గర బెదిరించి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారో మాకు తెలుసు. మనుషులతో చెలగాటం ఆడితే పర్వాలేదు, కానీ నిప్పు లాంటి వైసీపీతోని, వైసీపీ కార్యకర్తలతోని, వైసీపీలో ఉన్నటువంటి మాలాంటి వారితో మీరు చెలగాటం ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.